సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక, అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. కుడుకుడుకు బువ్వల వెన్న వేసి కలుపుతుంటదిరా అమ్మా. ఊరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ. ఎండల్లో అలిసొచ్చి నాన్న నిన్ను అడుగుతుంటాడు నాన్న నాన్న నాన్న, ఓ నాన్నా నాన్నా, నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా. అందరికీ నమస్తే. ఈరోజు మనం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన చిన్నం లయ దగ్గర ఉన్నాము. చెల్లె అయితే అద్భుతంగా పాటలు పాడుతుంది. చిన్ననాటి నుండే పాటలంటే ప్రాణంతో అయితే పల్లె పాటలతో పాటు అనేక రకాల సాంగ్స్ కూడా పాడుతుంది. ఈ పాటలన్నీ కూడా ప్రతి పాట కూడా ఒక అర్థవంతమైనటువంటి పాటలు అయితే పాడుతుంది. ఆల్రెడీ మనం విన్నాము. చెల్లె అయితే మొదటిసారిగా మన ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఒకసారి ఈ పాటల రంగానికి రావడానికి కారణం ఏంటి, ఇంతకుముందు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పాటలు పాడుతున్నారా ఏంటనే విషయాలతో పాటు తను డిగ్రీ చదువుతుంది, ఈ చదువు ఎలా కంటిన్యూ అవుతుంది, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు లయ ఉన్నది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. బుజ్జి నమస్తేరా. నమస్తే సార్. బుజ్జి, నీతో మాట్లాడటానికి ముందుగా, నీ పాటలు వినడానికి ముందుగా ఒక మంచి పాట అయితే పాడరా. ఓకే అన్న, తప్పకుండా పాడతా. వచ్చిపో నువ్వు వచ్చిపోవు పరి, నేను గన్న పల్లెటూరికి, నేను గన్న పల్లెటూరికి. వచ్చిపో నువ్వు వచ్చిపోవు పరి, నేను కన్నా సొంత ఊరికి, నేను కన్నా సొంత ఊరికి. మెటైన తల్లి భాష తెటైన పల్లె యాస, సందేల పొద్దు పూట చెలల్లో ఎంకిపాట, సంక్రాంతి ముగ్గుల గొబ్బెమ్మ కలకల, తంగేడు పూలలో పొంగేటి మిలమిల, గోదావరి కృష్ణల సొంపైన జలకల, సెలయేటి ఉరకల రాగాల గలగల, ఎంత చూడు జన్మధన్యమే, తిలకించి పులకరించిపో, నీ పల్లెను పలకరించిపో. పల్లెటూరు సంబంధించినటువంటి పాట అయితే అద్భుతంగా పాడావు. ఈ పల్లె ఉన్నటువంటి గొప్పతనము, ఈ పల్లెలో ఉన్నటువంటి ఆప్యాయతల గురించి కానీ అనుబంధాల గురించి కానీ అద్భుతంగా పాడావురా. ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నేను చిన్నప్పటి నుంచి 5th నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అన్న. అక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా పాడాలి అనే ఒక గట్టి నమ్మకాన్ని ఎంచుకున్నాను అన్న. నేను అంటే అక్క కూడా పాడుతుందా సాంగ్స్? లేదు సార్, లేదు, అక్కనే ఇది పాడు అంటే నిన్ను ఎంకరేజ్ చేసేది పాటలు పాడు అని చెప్పేసి, నీ గొంతు అట్లా విని, అంతేనా? ఓకే. స్కూల్ నుంచి పాడుతున్నట్టున్నావు కదా, స్కూల్లో ఏమన్నా పాటలు పాడినావా? పాడాను. ఒక పాట పాడేది. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ, గోరు ముద్దలు తినిపించి నన్ను బుజ్జగించినావమ్మా. అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ, నీ గుండెల పైన బజ్జోమని జోల పాడినావమ్మా. లేరమ్మని కన్న గొప్పవారు భువిలోనా, లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోనా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని పాటలు వచ్చినా, ఎంత పాటలు పాడినా కానీ అది తీరినటువంటిది, తీర్చుకోలేనటువంటిదిరా. ఓకే. మీ కుటుంబ నేపథ్యం వస్తే ఎంతమంది విద్య మీరు?
నేను అక్క అన్న. నువ్వు అక్క అన్న. అన్నయ్య అక్క పెళ్ళి అయిందా? అక్క మ్యారేజ్ అయింది, అన్న బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఎక్కడ? హైదరాబాద్. జాబ్ సర్చింగ్. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్కడ? నల్గొండలో చదువుతున్నావు. అమ్మ టైలరింగ్. నాన్న చనిపోయారు. నాన్న చనిపోయిందా? ఓకే బుజ్జి, నాన్న గురించి ఒక మంచి పాట పాడరా. ఓకే సార్, తప్పకుండా. చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక, అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక, అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. నన్ను వీడిపోవంటూ నీ లోకం నేనంటూ వదిలేసి పోతే ఎలా నాన్న. అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ పడిపోతున్నా రాలేవా. మళ్ళొస్తావా నాన్న ఒకసారి చూసు. ఓకే బుజ్జి, నాన్న అంటే నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నీ పాటలో కావచ్చు, నువ్వు పాడుతుంటే ఎంత ఎమోషన్ అవుతున్నావు. నాన్న ఏం చెప్పేవాడు అంటే ఉన్నప్పుడు పాడినవా? నాన్న ఉన్నప్పుడు పాటలు పాడినా సార్. ఏమనేటవాడు నాన్న? చాలా వరకు వద్దన్నాడు సార్. ఎందుకు అంటే లాంగ్ ఉంటుంది, ఏం పోతావు నువ్వు, మళ్ళీ నీతో పాటు ఒకరు రావాలి, ఎందుకు పాటలు అవసరమా అన్నాడు సార్ డాడీ. డాడీతో కూడా నేను ఒకసారి గొడవ పెట్టుకున్నా. ఆపర్చునిటీ వచ్చినప్పుడు అన్న పోతా డాడీ అంటే, సరే అప్పుడు చూద్దాంలే పోదులే అన్నాడు సార్. అంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది అంటే నా బిడ్డ ఎక్కడ కష్టపడుతుందో దూరంగా వెళ్ళి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఉండేటటువంటి దాంతో అని ఉండొచ్చు. సో ఏం కాదురా, ఎక్కడ ఉన్నా సరే నాన్న ఆశీస్సులు నీ వెంటనే ఉంటాయి. అట్లా నువ్వు బాధపడకు. ఏదైతే నాన్న కానీ అమ్మ కానీ కోరుకున్నట్టుగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేలాగా మంచిగా చదువుకో, దాంతోపాటుగా మంచిగా పాటలు కూడా పాడు. ఓకే బుజ్జి, ముఖ్యంగా ఎలాంటి పాటలు పాడతావు? ఎక్కువ నేను జానపదాలు పాడతా సార్. ఒక మంచి జానపద సాంగ్స్ పాట. ఓకే సార్. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. కల్పితాలు కానే కావు లేనిదేది రాయలేదు, కల్పితాలు కానే కావు లేనిదేది రాయలేదు. జిల్లా తల్లి పల్లె మీద అనుభవించి రాసినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలలో ఉన్నదే రాసినాను నిజము. ఒకవేళ జానపద పాటలు అయితే అద్భుతంగా పాడుతున్నావు, ఇటు చదువుతో పాటు పాటలు కూడా పాడుతున్నావు కదా. ఇప్పుడున్నటువంటి సమాజానికి నువ్వు కూడా కాలేజీలో కానీ లేకుంటే బయట పరిస్థితులు ఎట్లున్నాయో ఆల్రెడీ చదువుకుంటున్నావు కాబట్టి నీకు అర్థమై ఉంటుంది. అలాంటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు చెప్పాలంటే ఒక పాట ద్వారా ఏ పాట పాడతావు? అమ్మకి నాన్నకి సంబంధించిన ఒక పాట పాడతాను. పాట. ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలుపుతుంటదిరా అమ్మ, ఉరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ. ఎండల్లో వలసొచ్చిన నా నిన్ను అడుగుతుంటాడు రా కన్నా, దారంట తెచ్చిన ఏదో నీకు దాచి పెడతాడు రా నాన్న. నువ్వు చదువుకునే కళాశాల నుండి కబురొస్తే, ప్రేమించి ప్రాణం తీసుకున్నావని వినిపిస్తే, ఆవేశంలో విషం తాగి నువ్వు కనుమూస్తే, నీ లవ్వు లెటరు చినిగినట్టు అమ్మ మనసు చింపేయొద్దురా, నీ రోజా పువ్వు రాలినట్టు నా ఆశల్ని రాచొద్దురా. నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న పిచ్చోళ్ళురా, జన్మంతా వాళ్ళకు శోకాన్ని ఇచ్చి లోకాన్ని దాటకురా. ఉడుకుడుకు పువ్వలో వెన్న వేసి కలుపుతుంటాదిరా అమ్మ, ఉరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ.
బుజ్జి నువ్వు పాడినట్టుగా ఏదైతే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు